ఆయన తీసిన 6 సినిమాల్లో కూడా ఆ అక్షరంతోనే మొదలవుతాయి. మన తెలుగు ఇండస్ట్రీలోనే కాదు, ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే కొంతమంది ప్రొడ్యూసర్స్ ఉంటారు. వాళ్ళు కేవలం సినిమాని బిజినెస్ లాగా కాకుండా ఒక ప్యాషన్ గా, సినిమా అంటే ఒక ప్రాణంగా భావించే ప్రొడ్యూసర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అందులో చెప్పుకోదగ్గ ప్రొడ్యూసరు మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, మల్లెమాల పిక్చర్స్ అధినేత. ఆయన ఫిల్మోగ్రఫీ మనం చూసుకుంటే ఆయన దాదాపు 40 ఏళ్ళ కెరీర్‌లో తీసిన సినిమాలు 10 కూడా ఉండవు. కానీ ప్రతి మూవీ ఒక హిస్టరీ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. వాళ్ళ ఫాదరు వన్ ఆఫ్ ద గ్రేట్ రైటర్స్ మల్లెమాల గారు. ఎంఎస్ రెడ్డి అని పిలుస్తారు ఆయనని. ఆయన ఇంటి పేరే ఆయన కలం పేరుగా ఎన్నో కవితలు, రచనలు, పాటలు రాశారాయన. అంతేకాదు ఆయన ఒక స్టూడియో ఓనరు. ఆయన కూడా ఒక సినిమా నిర్మాత ఎంఎస్ రెడ్డి గారు. సో ఆయన యొక్క వారసత్వాన్ని తీసుకున్నటువంటి మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు సినిమా నిర్మాణంలో మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆయన తీసిన సినిమాలు ఆహుతి, అంకుశం, ఆగ్రహం, అమ్మోరు, అంజి, అరుంధతి. సెంటిమెంటా తెలియదు కానీ ఆయన తీసిన 6 సినిమాల్లో కూడా ఆ అక్షరంతోనే మొదలవుతాయి. సినిమా అంటే ఎంత ప్యాషన్ అంటే సినిమాకి ఒక గ్రాఫిక్స్ ని మన రూట్ లెవెల్లో, మన గ్రామీణ నేపథ్యంలో ఉన్నట్టు ఒక కథ తీసుకొని ఆ కథ ద్వారా అందరికీ చూపించాలి, ఆ స్టాండర్డ్స్ తీసుకురావాలని చెప్పి అమెరికా, లండన్ ఇట్లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఆయన సొంతంగా నేర్చుకున్నారు. ఇది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అని చాలా R&D చేశారు. అండ్ అమ్మోరు అనేటువంటి ఒక ప్రాజెక్ట్ ఆయన తీసుకున్న తర్వాత నిర్మాత చేయని పని ఆయన ఒకటి చేశాడు. దాదాపు 2 years షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత తీసిన ఫుటేజ్ చూస్తే ఆయనకు అంత సాటిస్ఫాక్షన్ గా అనిపించలేదు. బట్ ఆయన చుట్టూ ఉండే వాళ్ళు ఆయన ఏదో రకంగా కన్విన్స్ చేస్తారు, అడ్జస్ట్ అవ్వమంటారు అనే ఉద్దేశంతో ఆ ఫుటేజ్ ను మొత్తం, అంటే కొన్ని లక్షలు ఖర్చు పెట్టి, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తయారు చేసిన ఆ ఫుటేజ్ ని కాల్చి పారేశారు. జస్ట్ బికాస్ ఆయన ఆ స్టాండర్డ్స్ ఆయనకి నచ్చక, దాని మీద కష్టపడి, దానివల్ల ఎంత డేట్స్ వేస్ట్, ఎంత ప్రొడక్షన్ కాస్ట్ వేస్ట్ అయినా కూడా ఆయన అనుకున్న స్టేజ్కి, ఆయన అనుకున్న స్థాయికి సినిమాని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మళ్ళీ ఇంకొక 2-3 years దాని మీద కష్టపడి అప్పుడు బయటకు వచ్చిన ప్రోడక్టే అమ్మోరు.